సార్ నమస్తే సార్. చెప్పండి సార్, మీ పేరేంటిది? నా పేరు బానోద్ లింగే సార్. లింగే గారు, ఇప్పుడు జూపిటర్ 5 తెచ్చారు కదా, ఎక్కడ నుండి తెచ్చారండి? ఇది మరిపడ అంశ ఫర్టిలైజర్ మీరు ఒకసారి వచ్చారు కదా సార్, ఫీల్డ్ చూడడానికి వచ్చాను కదా, ఆ రోజు మీకు రాసి ఇచ్చాను కదా జూపిటర్ 5 వాడమని. ఒక ఫీల్డ్ చూసి ఇది మీకు ఇది వాడేది కదా, మీకు ఏ విధంగా ఉంది రిజల్ట్? ఈ రిజల్ట్ మంచిగా ఉంది సార్. మాకు ఇది వాడిన మొక్కజొన్నకు మొగి పురుగు అనేది పోయింది సార్. ఓకే, మొక్కజొన్నకు ఇదివరకు ఫస్ట్ వాడారు? ఫస్ట్ వాడినా సార్. ఓకే, ఇప్పుడు ఈ మన వేరుశెనగకి ఎట్లుందండి చేనికి? ఇప్పుడు దీన్ని కూడా వాడేది? వేరుశెనగకు కూడా కొంచెం పచ్చ పురుగు అనేది కొంచెం విపరీతంగా కనబడ్డది సార్. కనబడితే మళ్ళీ పోయి మళ్ళీ తెచ్చుకున్నా సార్. ఇది ఓకే, తెచ్చుకుని కొడితే కంట్రోల్ అయింది. కొంచెం చేను పచ్చగా ఉన్నది సార్. ఇదివరకు ఏం వాడారంటే ఇప్పుడు జూపిటర్ ముందు ఇట్నే పురుగు కనబడితే సార్, ఇది ఏది మన మూవ్ తెచ్చి వాడిన, మూవ్ తెచ్చి కొట్టిన, మూవ్ తెచ్చి కొడితే అది వస్తుంది పోతుంది. పురుగు రావట్లేదు అంటే ఒక 2-3 రోజులకు వచ్చేస్తుంది సార్. ఇది మీకు ఎన్ని రోజుల వరకు పురుగు కాపాడింది అన్నట్టు? ఎన్ని రోజుల వరకు ఆపింది? ఇది 15 రోజుల వరకు పనిచేసింది సార్. నాకు 15 రోజులు, సుమారు 15 రోజుల పైన. 15 రోజుల దాకా నాకు వేరే పురుగు అనేది నాకు కనపడలేదు సార్. ఓకే, పచ్చ ఇప్పుడు ఎట్లుంది చేను? ఒకసారి చూపెట్టు. చేను కొంచెం ఇప్పుడు పచ్చబడ్డది సార్. అంత పురుగు లేవు. ఒకసారి బాగుంది, కంట్రోల్ అయింది సార్. ఇది ముందుకు రాను. ఓకే, మీకు ఎట్లా అనిపించిందండి? నాకైతే ఇది పర్లేదు సార్. ఇది ఓకే, నాకు కొట్టొచ్చు సార్. ఇది బాగుంది రిజల్ట్. ఇది రిజల్ట్ బాగుంది. ఇది ఓకే, మీకు సాటిస్ఫాక్షనా? నాకు సాటిస్ఫాక్షన్ సార్. ఇది ఓకే, మీరు మీతో పాటు పక్క రైతులకు చెప్తారండి? పక్కా చెప్తాం సార్. ఎందుకంటే ఇది కొట్టడం ఇప్పుడు అనేది మూవ్ అయ్యేది. మీరు వరకు ఫస్ట్ మొక్కజొన్నకు వాడారు? మొక్కజొన్నకు వాడినాం. ఇది ఓకే, ఇది బాగున్న తర్వాతనే మొక్కజొన్న మీద తర్వాత దీనికి వాడాలి. తర్వాత దీని పురుగు పోవట్లేదు కదా. ఇది మన ఇది మూవ్ వాడితే మూవ్ కొడితే పురుగు పోవట్లేదు. ఉప్పు ఏదో మన లావు పురుగు అనేది కూడా పోవట్లేదు. ఓకే, అందుకే ఇది మొక్కజొన్న పెట్టిన మొగి పురుగు, లావు పురుగు అనేది కూడా పోయింది నాకు. పోతే ఇది మంచిగా అనిపిస్తే మళ్ళీ తీసుకొచ్చి ఈ మనకు ఎరిశెనగ కొట్టడం జరిగింది. ఎరిశెనగ కొట్టడం జరిగితే కొంచెం నాకు పురుగు కంట్రోల్ అయింది. చేను కొంచెం పచ్చగా వచ్చింది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మీరు మీతో పాటు రైతులు కూడా చెప్పండి, జూపిటర్ 5 రిజల్ట్ మీరు చూసారు కాబట్టి మీ తోటి రైతులు కూడా చెప్పండి. పర్లేదు సార్, ఇది 100% ఇది. పేరేంది? మా పేరు సూదుల వెంకన్న గారు. ఇప్పుడు జూపిటర్ తెచ్చారు కదా, ఇప్పుడు ఎక్కడ మీ ఊరు విలేజ్ చెప్పండి, ఎక్కడ మీది? చిల్లంచెర్ల గ్రామం. చిల్లంచెర్ల గ్రామము. ఇప్పుడు మరిపడ మండలం కింద వస్తుంది కదా? మరిపడ, మానుకోట జిల్లా. ఓకే, ఇప్పుడు మీరు జూపిటర్ ఆ రోజు ఎక్కడ నుంచి తెచ్చారు? మీ విలేజ్ నుండి తెచ్చారు? మా విలేజ్ షాప్ ఉన్నది. ఏది సొసైటీ అండి? ప్రతాప్ రుద్ర సొసైటీ. ఓకే, ఇప్పుడు ఆ రోజు మీరు పురుగు ఉధృతి బాగుందని చెప్పి తీసుకొచ్చారు కదా, ఇప్పుడు ఎట్లుంది కొట్టిన తర్వాత మీకు రిజల్ట్? నిన్న సాయంత్రం కొట్టానండి. ఓకే, పొద్దున చూసే వరకు మొత్తం చచ్చిపోయింది. ఓకే, బాగుంది పురుగు? ఎట్లా? బాగానే ఉన్నది, మబ్బులకు బాగా వచ్చింది. ఇది తీసుకొచ్చి కొట్టినాక పొద్దున చూస్తే మొత్తం. ఏ పురుగు బాగా ఎక్కువ ఉండే మీకు? ఈ పచ్చ రబ్బర్ పురుగు, ఇంకా పొగాకులైతే పురుగు, చాలా రకాల పురుగులు, అన్ని రకాల 3 రకాలే చచ్చిపోయినాయి, అన్ని స్మాష్. మీకు ఇప్పుడు ఫీల్డ్కి వచ్చిన తర్వాత ఇంతకుముందు బాగా ఉధృతుండే ఎక్కువనేనా? బాగానే కాయ తులుచు పురుగు ఇలాంటి బాగా ఉంటేనే దీన్ని తీసుకొచ్చి కొట్టారు. ఇంతకుముందు వేరే ప్రోడక్ట్లు వాడినా కూడా తగ్గలేదు పురుగు ఉధృతి? తగ్గలేదు. ఇంత పని అయితే బాగా పని చేసింది. ఓకే ఓకే, ఇప్పుడు మీ తోటి రైతులు కూడా చూసిరు కదా ఫీల్డ్ ఎట్లుంది అనేది చెప్పండి అండి. ఇప్పుడు మనం చూసినాం కదా ఫీల్డ్ పురుగు బాగా. ఇప్పుడు ఇంతకుముందు బాగా కాయ తులుచు పురుగును బాగా కాయ కొట్టింది కదా, ఇప్పుడు ఏ విధంగా ఉంది? ఇప్పుడు చూసారు కదా మీ ఫీల్డ్ బాగుందా? ఇప్పుడైతే పర్వాలేదు. ఓకే, మంచి పని చేసింది. ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అండి.